వేలల్లో వచ్చే వ్యూస్ కాస్త వందల్లోకి, వందల్లో వచ్చే వ్యూస్ కాస్త 10-20 వ్యూస్ కి, ఒక్కోసారి 5-6 వ్యూస్ వచ్చే ఆగిపోతున్నాయా? మీ వీడియోకి అసలు రీచ్ ఉండట్లేదా? అయితే తప్పకుండా ఈ వీడియో మీకోసమేనండి. లేట్ చేయకుండా అయితే మనం ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి, నా పేరు అర్చిత. వెల్కమ్ బ్యాక్ టు జాడి అర్చిత వైటీ టిప్స్ ఛానల్ అండి. ఈ రోజు ఈ వీడియోలో నేనైతే మీకు మనకు తెలియకుండానే మనం చేసే బిగ్గెస్ట్ 5 మిస్టేక్స్ గురించి అయితే చెప్తానండి. ఈ మిస్టేక్స్ వల్ల ఖచ్చితంగా మన ఛానల్లో వ్యూస్ అనేవి పడిపోతాయండి. అంటే వేలల్లో వచ్చే వ్యూస్ కాస్త వందల్లోకి, వందల్లో వచ్చే వ్యూస్ కాస్త 10-20 వ్యూస్ కి, ఒక్కోసారి సింగిల్ డిజిట్ వ్యూస్ కూడా వస్తాయండి ఈ మిస్టేక్స్ చేయడం వల్ల. అందుకే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే మిక్స్డ్ కంటెంట్ అండి. మనకు తెలియకుండానే మనము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కొత్తలో ఏం చేస్తాము, ఈ రోజు ఒక వీడియో, రేపు ఒక వీడియో, ఎల్లుండి ఒక వీడియో, తెలియకుండా ఇట్లా చాలా మంది అయితే చేస్తూ ఉంటారండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఇట్లా మిక్స్డ్ కంటెంట్ అనేది చేయడం వల్ల మన ఛానల్ అసలు ఏ కేటగిరీలో ఉంది, ఏ కేటగిరీకి రిలేటెడ్ అని యూట్యూబ్ కి అర్థం కాదు, వ్యూవర్స్ కి అర్థం కాదు. అట్లా అర్థం కాకపోవడం వల్ల మనకు వ్యూస్ అనేవి రాకుండా స్టాప్ అవుతాయండి. అంటే మన వీడియో అసలు యూట్యూబ్ ఎవరికి రికమెండ్ చేయాలో వాళ్ళకి రికమెండ్ చేయడానికి హెల్ప్ అవ్వకుండా ఉంటది. ఇక ఈ రోజు మనం ఒక వీడియో పెట్టామనుకోండి, ఈ రోజు మన కంటెంట్ వేరు, రేపు మన వీడియో కంటెంట్ వేరు, ఎల్లుండి మళ్ళీ ఇంకో కంటెంట్ లాగా ఉంటది మన వీడియో. అదే మనము రెగ్యులర్ గా అంటే ఈ రోజు కుకింగ్, రేపు కుకింగ్, ఎల్లుండి కుకింగ్, రెగ్యులర్ గా ఇట్లా మనము ఒకటే కంటెంట్ పైన వీడియోస్ అనేది చేస్తే గనక మన వీడియో అంటే మన ఛానల్ దేనికి రిలేటెడ్, కుకింగ్ వ్లాగ్స్ కి రిలేటెడ్ కాబట్టి మనకు ఎవరైతే మన కుకింగ్ కి రిలేటెడ్ వీడియోస్ చూస్తారో మనము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అట్లా చూసే వ్యూవర్స్ కి మన వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుందండి. లేదు ఈ రోజు వచ్చేసి నేను కుకింగ్ వ్లాగ్స్ చేస్తాను, రేపు వచ్చేసి ఏదో స్టిచ్చింగ్ చేస్తాను, దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఏదో బ్యూటిషియన్ కి, దాని తర్వాత వచ్చేసి ట్రావెలింగ్ కి ఇట్లా చేస్తాను నేను అన్నారు అనుకోండి, అంటే మీరు ఈ రోజు స్టిచ్చింగ్ అంటే అది వేరే కంటెంట్, బ్యూటిషియన్ అంటే అది వేరే కంటెంట్. అంటే మీ వీడియోస్ ఒక్కో కంటెంట్ కి రిలేటెడ్ వీడియోస్ కాబట్టి ఒక్క నీచ్ పైన మీరు ఉండట్లేదు. నీచ్ అంటే కంటెంట్ అండి. ఒక్క నీచ్ పైన మీరు ఉండట్లేదు. ఇట్లా మీరు చేయడం వల్ల అసలు మీ ఛానల్ ఏ కంటెంట్ కి రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నారు, లేదా ఎట్లాంటి వ్యూవర్స్ కి మీ వీడియోస్ అనేది పుష్ చేయాలి అనేది యూట్యూబ్ కి అయితే అర్థం కాదండి. అందుకోసమనే రెగ్యులర్ గా, ఫ్రీక్వెంట్ గా ఒక్కటే కంటెంట్ పైన వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్లా మీరు మిక్స్డ్ కంటెంట్స్ చేయడం వల్ల కూడా మీకు చాలా వరకు అయితే వ్యూస్ అనేవి తగ్గిపోతాయండి. సెకండ్ మిస్టేక్ అండి, మనకు తెలియకుండానే మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అండి ఇదైతే. ఏంటి అంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయకపోవడం. కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే ఈ రోజు ఒక వీడియో పెట్టామే అనుకోండి, దాని తర్వాత 2 days కి ఒక వీడియో పెట్టాము, తర్వాత మళ్ళీ ఎప్పటికో ఒక 1 week ఒక వీడియో పెట్టాము, దాని తర్వాత ఇంకో నెలకి ఇంకొక వీడియో పెట్టాము. అంటే స్టార్టింగ్ లో ఏం చేసాము, 2 days కి ఒకటి పెట్టాము, తర్వాత 1 week ఒకటి అయిపోయింది, దాని తర్వాత 1 month కి ఒకటి అయిపోయింది, దాని తర్వాత అసలు ఎప్పుడు పెడుతున్నామో మనకు దొరికినప్పుడు వీలైనప్పుడు పెడుతున్నామే అనుకోండి. ఇట్లా పెట్టడం వల్ల మనము పెట్టే వీడియోస్ అనేది కన్సిస్టెంట్ గా ఉండవు. కన్సిస్టెన్సీ అంటే ఏంటో ఇప్పుడు చెప్పాను కదండి. అంటే కన్సిస్టెన్సీ అంటే ఏం లేదండి, మనము వీక్లీ 2 వీడియోస్ పాసిబుల్ అవుతాయా మీకు పెట్టడం, 2 వీడియోసే పెట్టండి. 3 వీడియోస్ పాసిబుల్ అయితే 3 వీడియోసే పెట్టండి. లేదు మాకు వీక్లీ ఒకటే వీడియో పాసిబుల్ అవుతుంది అంటే ఒకటే వీడియో పెట్టండి. అంతేగాని ఈ రోజు ఎడిట్ చేసి ఉన్నాయి కదా అని ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, వెల్లుండి ఒకటి వెంటనే పెట్టేసి దాని తర్వాత మనకు వీడియోస్ పెట్టడానికి అవ్వక, షూట్ చేసుకోవడానికి అవ్వక, ఎప్పటికో వీలైనప్పటికీ వీడియోస్ పెట్టామే అనుకోండి. ఇట్లా చేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది ఉండదు. వచ్చేసి థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే మనము యూట్యూబ్ లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, వ్యూస్ ఇంక్రీజ్ కావాలి, మాకు వ్యూస్ కావాలి అని ఆ వీడియోని తీసుకెళ్లి కాస్త వాట్సాప్ లో షేర్ చేస్తామండి. అట్లా షేర్ చేయడం వల్ల ఏంటి అంటే మన వీడియో అనేది రాంగ్ పర్సన్ కి రీచ్ అవుతుంది. అట్లా రీచ్ అవ్వడం వల్ల యూట్యూబ్ కి ఎలా అర్థమవుతుంది అంటే, యూట్యూబ్ కి అప్పుడు ఎలా అర్థమవుతుంది అంటే అసలు మనము ఏ కంటెంట్ పైన వీడియో చేసామో ఆ కంటెంట్ రిలేటెడ్ అంటే ఒరిజినల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఒరిజినల్ ఆడియన్స్ కి కాకుండా మన వీడియోని నెక్స్ట్ టైం కూడా రాంగ్ పర్సన్స్ కే పుష్ చేస్తుందండి యూట్యూబ్ అనేది.
అందుకే మీరు జస్ట్ యూట్యూబ్ లో వీడియో అనేది అప్లోడ్ చేసి వదిలేయండి. అది మీ ఆడియన్స్ కి, మీ కరెక్ట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు రీచ్ అయ్యేలాగా ఉంటది. అంటే మీరు ఇట్లా వాట్సాప్స్ లో షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ వీడియో అనేది రాంగ్ పర్సన్స్ కి రీచ్ అవుతుంది. అట్లా రాంగ్ పర్సన్స్ కి రీచ్ అవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఎట్లా కన్సిడర్ చేస్తుంది అంటే నెక్స్ట్ టైం మీ వీడియోని కూడా ఒరిజినల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఒరిజినల్ ఆడియన్స్ కి కాకుండా మళ్ళీ ఇట్లాంటి రాంగ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, అంటే రాంగ్ అంటే తప్పుడు పీపుల్ అని కాదండి, అంటే మీ వీడియోస్ చూడని వాళ్ళు, అంటే మీ కంటెంట్ కి రిలేటెడ్ గా చూడని వాళ్ళకే మళ్ళీ మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. అందుకోసమని మీరు జస్ట్ యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసి ప్రాపర్ SEO చేసి వీడియోని వదిలేయండి. కొంచెం లేట్ అయినా కూడా ఆటోమేటిక్ గా మంచి రీచ్ అయితే ఉంటదండి. ఇట్లాంటి మిస్టేక్స్ అయితే చేయకండి, అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫోర్త్ మిస్టేక్ అండి. ఫోర్త్ మిస్టేక్ ఏంటి అంటే మనము వీడియోస్ అనేవి అప్లోడ్ చేసి తర్వాత వ్యూస్ రావట్లేదు అని ఆ వీడియోస్ ని కాస్త డిలీట్ చేస్తూ ఉంటాము. అట్లా డిలీట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు యూట్యూబ్ ఎలా అర్థం చేసుకుంటుంది అంటే వీళ్ళు పెడతారు ఇలాగే డిలీట్ చేస్తారు అని మన వీడియోని వేరే వాళ్ళకి పుష్ చేయకుండా స్టాప్ చేస్తుంది. అంటే అక్కడ మన వీడియోస్ కి ఆటోమేటిక్ గా వ్యూస్ అనేవి తగ్గిపోతాయి, అలాగే మన ఛానల్ కి రీచ్ అనేది కూడా పడిపోతుంది. కాబట్టి మీరు వ్యూస్ రాకపోతే వీడియోని డిలీట్ చేయకండి. మీకు నచ్చకపోతే ఆ వీడియోని ప్రైవేట్ లో పెట్టండి లేదా అన్లిస్ట్ లో పెట్టుకోండి, అంతేగాని వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయకండి. అట్లా డిలీట్ చేయడం వల్ల మీ వ్యూస్ కి మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఈ మిస్టేక్ కూడా చేయకుండా ఉండండి. ఫిఫ్త్ మిస్టేక్ అండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ మిస్టేక్ ఏంటి అంటే మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి ప్రాపర్ SEO చేయకపోవడం అండి. ప్రాపర్ SEO చేయకపోవడం అంటే ఏంటి అంటే వీడియోలో వచ్చేసి మ్యాటర్ ఒకటి ఉంటదండి, థంబ్నెయిల్ ఇంకొకటి ఉంటది, దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ వేరే ఉంటాయి, మళ్ళీ దానికి సంబంధించి కీవర్డ్ వేరేటివి ఇస్తారు, ఇంకా డిస్క్రిప్షన్ లో ఇంకేదో వేరే డిఫరెంట్ గా అప్లై చేస్తారు. అట్లా కాకుండా మీరు ప్రాపర్ SEO చేయండి. అంటే మీరు ఏ వీడియో అయితే చేస్తున్నారో మీ వీడియోలో ఉన్న మ్యాటర్ ఏంటో దానికి రిలేటెడ్ ప్రాపర్ SEO ఉండాలి. ప్రాపర్ SEO చేయండి. ప్రాపర్ SEO అంటే ఏంటి అంటే మీరు వీడియో లోపల ఏ మ్యాటర్ అయితే ఉంటుందో ఆ వీడియోకి రిలేటెడ్ మ్యాటరే మీ థంబ్నెయిల్ లో ఉండాలి, అదే రిలేటెడ్ మీ హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి, మీ కీవర్డ్స్ అదే రిలేటెడ్ ఉండాలి, మీ డిస్క్రిప్షన్ సేమ్ ఉండాలి, అండ్ మీరు ఇచ్చే ట్యాగ్స్ కూడా వాటికి రిలేటెడ్ ఉండాలి. ఇట్లా ప్రాపర్ SEO చేస్తే కనుక మీ వీడియో అనేది మంచి గ్రోత్ ఉంటుందండి, మంచిగా రీచ్ ఉంటది. ఇట్లా ప్రాపర్ SEO కనుక చేస్తే మీ వీడియోకి ఖచ్చితంగా మంచి రీచ్ అయితే ఉంటదండి. లేదు వీడియో ఒకటి, థంబ్నెయిల్ ఒకటి, ఇంకా ఏదో ఒకటి ఇట్లా ఉన్నదనుకోండి, మీకు వచ్చే ఆడియన్స్ కూడా మీరు ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నట్టుగా ఉంటది. అంటే వీడియో లోపల ఒకటి ఉంటది, పైన క్లిక్ బై థంబ్నెయిల్ లాగా క్రియేట్ చేసి పెడతా ఉంటారు చాలా మంది. అట్లా పెట్టకండి. ఆడియన్స్ ట్రస్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లా మీరు అంటే ప్రాపర్ SEO చేయకపోవడం వల్ల ఆడియన్స్ దగ్గర కూడా మీ ట్రస్ట్ అనేది పోతుందండి. మీ ట్రస్ట్ ఆడియన్స్ దగ్గర అస్సలు పోగొట్టుకోండి. ఆడియన్స్ మిమ్మల్ని ట్రస్ట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఆడియన్స్ ట్రస్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆడియన్స్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తేనే మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ట్రస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని నెక్స్ట్ ఇంకొకసారి వచ్చి మీ ఛానల్ అయితే వాచ్ చేస్తారండి. ఆడియన్స్ ట్రస్ట్ కనుక మీ ఛానల్ కి లేకపోతే ఛానల్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు. ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. చూసారు కదండి ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారో. మీలో ఈ మిస్టేక్ ఎంత మంది చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. నేను కూడా స్టార్టింగ్ లో ఒక బిగినర్ గా ఉన్నప్పుడైతే చాలా మిస్టేక్స్ ఇట్లా చేశాను. మీరు కూడా ఈ మిస్టేక్ చేయకండి, వ్యూస్ అయితే కోల్పోకండి. అండ్ నెక్స్ట్ మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దానిపైన అయితే మన నెక్స్ట్ వీడియో చేయడానికి నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.